సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. నటన అంటే ఆ నటన పట్ల ఉండే ఆసక్తి అనేటువంటిది ఆర్టిస్టులను ఏ స్థాయికి తీసుకెళ్తుందంటే ఆ పిచ్చితో ఎలాంటి త్యాగానికైనా ఎలాంటి సాహసానికైనా ఒడికట్టేటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తుంది. నిజంగా నా ఎదురుగా వ్యక్తి ఉన్నాడు. హిజ్ నేమ్ ఈజ్ సుధీర్. సుధీర్ హాయ్. నమస్తే అన్న. నమస్తే. ఈ సుధీర్ జీవితం, ఇతని కెరీర్ అనేటువంటిది మనం ఆలోచిస్తే రియల్లీ నటన కోసం ఇంత సాక్రిఫైస్ చేయొచ్చా, నటన కోసం ఇంతగా సాహసం చేయొచ్చా అనేటువంటి ఆశ్చర్యం కలుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో బ్రహ్మాండమైన ఉద్యోగం. డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తూ కానీ నటన పట్ల ఉన్న ఆసక్తితో ఆ ఉద్యోగానికి లాంగ్ లీవ్, అఫ్కోర్స్ ఆల్మోస్ట్ ఆల్ వదిలేసినట్టే అనుకుందాం. ఆ జాబ్ వదిలేసి నటన కోసం ప్రయత్నాలు చేశారు. అయితే కేవలం నటన కోసం మాత్రమే తిరిగితే అవకాశాలు రావట్లేదు. కానీ ఆ నటన అనేటువంటి ఒక ఆసక్తిని సాటిస్ఫై చేసుకుంటూ తన కెరీర్ను కూడా ఒక మలుపు తిప్పుకోవటం కోసం చేసే ఆయన ప్రయత్నాలు అద్భుతంగా సఫలీకృతమై ఈ రోజున నౌ హీ హ్యాడ్ బికమ్ ఏ వన్ ఆఫ్ ద బెస్ట్ యాడ్ మేకర్. యాడ్ ఫిలిమ్స్ రంగంలోకి ప్రవేశించి యాడ్ మేకర్గా చేస్తూ అట్ ద సేమ్ టైం నటనలో కూడా తన ఆసక్తిని సాటిస్ఫై చేసుకుంటూ ఒక అడ్వర్టైజ్మెంట్ ఫీల్డ్లో మంచి పైనీరింగ్ పర్సన్గా ఎదుగుతున్నాడు. కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ముందుగా సుమన్ టీవీ మేనేజ్మెంట్కి, చైర్మన్ గారికి అండ్ ది మోస్ట్ సెలబ్రిటీ యాంకర్ మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు అంటే ఈ రోజు వచ్చింది అంటే ఇప్పుడు నాకు సబ్ కాన్షియస్లో అనిపిస్తుంది అన్న, ఏదో నేను కొంచెం సాధించానేమో అని నాకు నేను సమాధానం కానీ చెప్పుకోగలను. ఇంటర్వ్యూ చేయడానికి కారణం ఏంటంటే అసలు ఈ సినిమాల్లో వేషాల కోసం అని చెప్పేసి ఆల్బమ్లు పట్టుకొని ఫోటోలు పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. తిరిగి చాలామంది కెరీరే ఇదే చేసుకుంటున్నారు. కానీ ఈ అవకాశాన్ని దాన్ని ఈ విధంగా ఒక సెల్ఫ్ బిల్డింగ్ కోసం ఉపయోగించుకుంటూ ఉభయతారకంగా ఎదుగుతున్నారు. చూసా ఆ ఇంట్రెస్ట్ అనేటువంటిది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. దట్ ఈస్ ద రీజన్ ఇంటర్వ్యూ చేయడానికి కారణం. అసలు ఎలా సుధీర్ ఎలా కెరీర్ స్టార్ట్ చేశారు? పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ అనేటువంటిది రియల్లీ, ఎందుకంటే ఈ పర్సనాలిటీకి ముందుగా చాలా ప్రమోషన్స్ వచ్చి చాలా హై పొజిషన్కి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది డిపార్ట్మెంట్లో. కానీ దాన్ని కూడా కాదనుకొని వేషాల కోసం నటుడిగా ప్రూవ్ చేసుకోవటం కోసం సాక్రిఫైస్ చేసావా, లేకపోతే సాహసం చేసావా ఏంటి? ఎలా స్టార్ట్ అయింది అన్న? మాది ప్రాపర్ గుంటూరు డిస్ట్రిక్ట్ అన్న. మా ఫాదర్ కూడా పోలీస్ ఆఫీసర్ అన్న. ఆయన 1976 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్ అన్న. సో నాన్నగారు 1999లో చనిపోయారన్న. ఏంటంటే క్యాన్సర్ తోటి చనిపోయారన్న. సో నాన్నగారు చనిపోయిన తర్వాత నాకు డిపార్ట్మెంట్లో ఎన్లిస్ట్మెంట్ అయిందన్న. సో పోలీసులో రెండు ఉంటాయన్న, ఒకటేమో ఎగ్జిక్యూటివ్, ఒకటేమో అడ్మినిస్ట్రేషన్ సైడ్. సో నాకు డిపార్ట్మెంట్లోకి వచ్చినప్పుడు 1999లో నన్ను ఐ వాజ్ అపాయింటెడ్ యాజ్ జూనియర్ అసిస్టెంట్ అన్న, అంటే జూనియర్ క్లర్క్. సో అది కూడా నాకు పోస్టింగ్ శ్రీకాకుళంలో వచ్చిందన్న. ప్రాపర్ మాది గుంటూరు అయినా నా డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి అన్న అప్పుడే మార్చిలో. మా నాన్నగారు చనిపోవడంతో ఇంకా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని నేను శ్రీకాకుళం, వెరీ ఫార్ అవే ప్లేస్ ఫ్రమ్ గుంటూరు అన్న, ఇక అక్కడికి వెళ్ళి అందులో జాయిన్ అయ్యాను అక్టోబర్లో. సో అయితే అక్కడికి వెళ్ళానే కానీ నాకు ఏదో సబ్ కాన్షియస్ తిరుగుతూనే ఉండేదాన్ని. ఎందుకంటే నాకు ఈ యాక్టింగ్ చేయాలి అనేది, ఈ నటుడిగా ప్యాషన్ అనేది నాకు చైల్డ్హుడ్ నుంచే బాగా బలంగా ఉన్న ఆలోచన అన్న. స్కూల్లో ప్రతి కల్చరల్ యాక్టివిటీలో కానీ కాలేజ్లో కానీ సో ముందు నేను ఉండేవాడిని అన్న. టీచర్స్ కూడా నా ఇంట్రెస్ట్ చూసి ఐడెంటిఫై చేసి వాళ్ళు కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు అన్న. సో నేను ఎప్పుడైతే జూనియర్ ఇంటర్కి వచ్చానో అప్పుడు ఓన్గా స్కిట్స్ రాసుకోవటము, టీచర్స్ డేకి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉండే కాలేజ్లో, యాన్యువల్ డేకి. సో నేనే చిన్న చిన్న స్కిట్స్ అయితే రాసుకొని నా ఫ్రెండ్స్ 4-5 పెట్టుకొని చిన్న డైరెక్షన్ చేయటం. అట్లాగా అప్పట్లోనే మ్యూజిక్ కూడా ఏమేం కావాలి, ఏ డైలాగ్ తర్వాత ఏది రావాలి అనేది ఒకటి రాసుకొని సినిమా పాటలు రికార్డింగ్ చేయించుకొని గుంటూరులో జిన్నా టవర్ సెంటర్ దగ్గర ఒక ఆడియో షాప్ ఉండేదన్న. అక్కడికి వెళ్ళి కూర్చొని మొత్తం ఈ స్క్రిప్ట్ అంతా పెట్టుకొని మొత్తం అంటే మన స్క్రీన్ ప్లే లాగా అనమాట అన్న. సినిమా చూస్తుంటే ఎలా ఉంటుందో ఆ ప్యాటర్న్లో అప్పటి నుంచే కొంచెం నేర్చుకొని అట్లాగే విపరీతమైన ఇంట్రెస్ట్ ఉండేదన్న. సో ఇంటర్మీడియట్లో కూడా నా ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేసేవాళ్ళన్న, నువ్వు ఇక్కడ కాదురా బాబు, నువ్వు సినిమాలోకి వెళ్ళిపో, ఇక్కడ ఎందుకు అని అట్లా అంటుండేవాళ్ళన్న. సో ఇంక ఇలాంటి చిన్నప్పటి నుంచి ఇంత ప్యాషనేట్గా ఉన్న నేను, నాన్నగారు చనిపోవడంతో నేను శ్రీకాకుళం ఫార్ అవే ప్లేస్కి వెళ్ళిపోయి పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి ఏది నా ప్రమేయం లేకుండా జరిగిపోయిందన్న లైఫ్ అంతా. నేను జాబ్కి వెళ్ళేటప్పుడు కూడా మా తమ్ముళ్ళు చదువుకుంటున్నారు, ఇంకా వాళ్ళకి ఇంటర్మీడియట్ కూడా అవ్వలేదు. సో మా మదర్ కన్నా జాబ్ ఇద్దాము అంటే ఆవిడే పెద్ద చదువుకోలేదన్న. పైగా ఏంటంటే మాదంతా పోలీస్ ఫ్యామిలీ. మదర్ వాళ్ళ ఓన్ బ్రదర్స్ ఇద్దరు IPS ఆఫీసర్స్ అన్న, ఇప్పుడు చనిపోయారు వాళ్ళంతా. సో ఎవరు ఎంత పెద్ద స్టేజ్లో ఉన్నా
ఎండ్ ఆఫ్ ది డే మన ఫ్యామిలీకి వచ్చేటప్పటికి నాన్నగారు లేనప్పుడు పెద్ద కొడుకుగా నేనే చూసుకోవాలి కదన్న. సో నేను ఇంకా మా మదర్ కోసం బ్రదర్స్ కోసం ఆ జాబ్ తీసుకోవాల్సి వచ్చిందన్న శ్రీకాకుళం వెళ్ళి. సో అప్పుడు శ్రీకాకుళం వెళ్ళి జాయిన్ అయినప్పుడు గుంటూరు ఆరు విజయవాడ కమిషనరేట్కి ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే ఇక్కడ లేదమ్మా వేకెన్సీస్ అన్నారన్న. సో అలాంటి పరిస్థితుల్లో నేను ఏం చేయాలి ఎలాగా అని చెప్పేసి 2 years నా ప్రొబేషన్ పీరియడ్ అయ్యేదాకా ఉండి హైదరాబాద్ అప్పుడు హెడ్ ఆఫీస్ అన్న యునైటెడ్ స్టేట్ ఉన్నప్పుడు. సో నేను 2002లో హైదరాబాద్ మా చీఫ్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ పెట్టించుకొని నేను వచ్చేసాను అన్న. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి నెక్స్ట్ అట్లా నేను హైదరాబాద్ రావడంతో మొత్తానికి మీ కోరిక సినిమాల్లో యాక్ట్ చేయాలి, నటుడు కావాలనేటువంటి దీనికి ఒక మార్గం సుగమమైంది. అవునన్న. ఫస్ట్ సీరియల్స్లో ట్రై చేశాను అన్న. 2004లో ఈటీవీ సీరియల్స్లో నాకు అవకాశం వచ్చిందన్న. ఫస్ట్ నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ మల్లికార్జున ఏలూరి గారు అన్న. సో ఆయన ఫస్ట్ నమ్మలేని నిజాలు అని క్రైమ్ స్టోరీస్ అన్న. అది కూడా ఫస్ట్ వచ్చింది ఎస్ఐ క్యారెక్టరే అన్న. అది కూడా ఆడిషన్కి అది చాలా పెద్ద స్టోరీ ఉందన్న. ఆడిషన్కి కూడా నేను నా డిపార్ట్మెంటల్ టెస్ట్ ఎగ్జామ్ ఉంటే అది ఎగ్గొట్టేసి వెళ్ళిపోయాను అన్న ఆడిషన్కి. మా నాన్నగారు యూనిఫామ్ తీసుకొని అది వేసుకొని ఒక ఎస్ఐ క్యారెక్టర్ నాకు ఒక కంటెంట్ నువ్వే తయారు చేసుకొని రా అని డైరెక్టర్ గారు చెప్పారన్న. రోజు కలిసి ఎల్లుండి రా అన్నారు. ఆ ఎల్లుండే నాకు డిపార్ట్మెంట్ టెస్ట్ ఉంది. ఇక రాక వచ్చిన అవకాశం ఆడిషన్కి ఇప్పుడు ఎగ్జామ్ ఉంది అది ఇదంటే మళ్ళీ ఈయనేమంటారో అని చెప్పేసి ఆ ఎగ్జామ్ కూడా వదిలేసి వెళ్ళాను. అఫ్కోర్స్ తర్వాత రాశాను ఎగ్జామ్. బట్ ఇనిషియల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ లో స్థాయికి వెళ్ళిన తర్వాత అన్న ఇప్పుడు నేను ఆఫీస్ సూపరింటెండెంట్ గా జూనియర్ అసిస్టెంట్ నుంచి సీనియర్ అసిస్టెంట్ గా ఎగ్జామ్ ఉంటుందన్న. పిఎస్ఓ టెస్ట్, ఆ తర్వాత మళ్ళీ అకౌంట్స్ టెస్ట్ అవి రాసి నేను ఇప్పుడు ఆఫీస్ సూపరింటెండెంట్ గా ప్రజెంట్ ఆంధ్ర చీఫ్ ఆఫీస్ లో డీజీపీ ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాను. లాస్ట్ 4.5 years నుంచి లాంగ్ లీవ్ పెట్టి ఈఓఎల్ ఎక్స్ట్రాడినరీ లీవ్ పెట్టి వచ్చేసాను అన్న. అది ఫ్రాంక్ గా చెప్పాలంటే లీవ్ శాంక్షన్ కూడా అవ్వలేదన్న. ఇనిషియల్ గా శాంక్షన్ చేశారు. అంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది అన్న, ఈవెన్ నేను ఐజీ గారి దగ్గర సెక్రటరీగా వర్క్ చేసినప్పుడు కూడా ఒక హాఫ్ డే లీవ్ పెట్టాలంటే కూడా ఎన్నోసార్లు ఆలోచించి పెట్టాల్సి వచ్చేదన్న. కానీ ఇంకొక డెసిషన్ తీసుకొని మైండ్ కొంచెం స్టబర్న్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 4 years ఇక అమ్మలాంటి డిపార్ట్మెంట్ ని కూడా కొన్ని సందర్భాల్లో బాధ పెట్టాల్సి వస్తుందన్న. కానీ తప్పట్లేదన్న. మరి ఇంత సాక్రిఫైస్ చేసి ఇంత అడ్వెంచరస్ గా జాబ్ వదిలేసి పెట్టుకొచ్చిన తర్వాత ప్రస్తుతం ఈ తీసుకుంది కరెక్ట్ నిర్ణయమే అనేటువంటి కాన్ఫిడెన్స్ వస్తుందా? ఇది మంచి నిర్ణయమే అనేటువంటి ప్రోగ్రెస్ కనిపిస్తుందా కెరీర్లో? నేను అసలు యాక్టర్గా అవుదామని డెసిషన్ తీసుకొని లాంగ్ లీవ్ పెట్టి వచ్చానన్న. కానీ ఈ క్రమంలో నాకు మనో గారు ఉన్నారు కదన్న, మన లెజెండరీ సింగర్ మనో గారు కొంచెం పరిచయం ఉందన్న ఇప్పటి నుంచి, నా వెల్ విషర్ మనో గారు. సో ఒక రోజు ఏం చేశారంటే, నేను జబర్దస్త్లో కూడా నేను యాక్ట్ చేశాను అంతకుముందు. రాకెట్ రాఘవ టీంలో 4 skits చేశాను, అవి కూడా బాగా వచ్చినాయి. బట్ తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చేసింది. ఈ జాబ్ వల్ల ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్లో లీవ్ అన్నది చాలా పెద్ద ప్రాబ్లం అన్న. అక్కడ లీవ్ తీసుకొని రావడం అంటేనే చాలా పెద్ద ప్రాబ్లం అది. అందులో నేను చేసినవి కూడా ఇంపార్టెంట్ పోస్టులే చేశానన్న. కంటిన్యూస్గా 9 years ఐజీ లా అండ్ ఆర్డర్ రాయలసీమ దగ్గర సెక్రటరీగా చేశానన్న. రాయలసీమ అంటే మీకు తెలుసు కదన్నా, మన ఇంపార్టెంట్ పొలిటీషియన్స్ అందరూ అక్కడ నుంచి ఎప్పుడు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏదో ఒకటి ఉండేది. ఐజీ గారి సెక్రటరీ అంటే మొత్తం షెడ్యూల్స్, సీఎం ప్రోగ్రామ్స్, బందోబస్తు డ్యూటీస్ మొత్తం ఐజీ గారికి రైట్ హ్యాండ్ లాగా ఉండి చేయాల్సినంత ఇంపార్టెంట్ టాస్క్ ఉన్న జాబ్ అన్నది. అలాంటి పీరియడ్లో అసలు లీవ్ అంటేనే చాలా అసలు అది ఇంకా పెద్ద అసాధ్యం. అవునన్నా. అప్పటికి కొంచెం నా గురువులు చాలా మంచి ఐపీఎస్ ఆఫీసర్లు కొంచెం ఎంకరేజ్ చేసేవాళ్ళు అన్న. ఈవెన్ నేను పర్మిషన్ కూడా తీసుకున్నాను యాక్టింగ్ చేయడానికి. గవర్నమెంట్ నుంచి జీవో ఉంది, దాని రిఫరెన్స్ బేస్ చేసుకొని హెచ్ఓడిలో కోటా కూడా ఉంటుంది కదా అన్న, ఆర్టిస్టులకి కళాకారులకి ఒక కోటా కూడా ఉంటుంది కదా. కోటా అంటే మనం కంపల్సరీ పర్మిషన్ తీసుకోవాలన్న విత్ రెమ్యునరేషన్ యాక్సెప్ట్ చేయడానికి. యాక్చువల్గా 1964లో ఒరిజినల్ జీవో ఉందన్న, దాన్ని అమెండ్మెంట్లో 2006లో ఇచ్చారు 433 అని జీవో. సో దాన్ని బేస్ చేసుకొని ఎవరైనా ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయీ యాక్ట్ చేయాలన్నా, స్క్రిప్ట్స్ రాయాలన్నా పర్మిషన్ తీసుకో విత్ రెమ్యునరేషన్ యాక్సెప్ట్ చేసి మనం ఇన్కమ్ ట్యాక్స్ లాస్ ఆఫ్ పే కాదన్నా. ఇప్పుడు మనం యాక్టర్గా చేసినప్పుడు రెమ్యునరేషన్ వస్తుంది కదన్నా మనకి, ఆ రెమ్యునరేషన్ కూడా యాక్సెప్ట్ చేసేలాగా, మనీ తీసుకునేలాగా తీసుకొని మన ఐటీ రిటర్న్స్ లో ఫైల్ చేసుకునేలాగా. సో మనం డబ్బు తీసుకోవటం తప్పు కాదనమాట. యాక్టింగ్ చేసింది డబ్బు సంపాదించుకోవచ్చు, అది గవర్నమెంట్ కూడా ప్రొవిజన్ ఇచ్చింది. సో అలా నేను పర్మిషన్ కూడా తీసుకున్నాను.
తీసుకొనే చేస్తూ ఉన్నాను. అయితే మీరు అడిగిన క్వశ్చన్కి నటుడుగా వచ్చిన తీరలేదు కోరిక. ఇది ఈ టర్నింగ్ యాడ్ మేకర్గా ఎలా టర్న్ అయ్యాం? అదే అన్న, నటుడిగా చాలా ట్రై చేశానన్న. చాలా మందిని చాలాసార్లు రిక్వెస్ట్ చేశాను, కొంతమంది హెల్ప్ చేశారు. ఇండస్ట్రీలో, టీవీ ఇండస్ట్రీలో ఆత్మీయులు ఒకళ్ళిద్దరు ఉన్నారన్న. బలరామ్ అని ఒక మంచి మిత్రుడు ఉన్నాడు. ఆయన ఈపీగా చేసిన ప్రతి సీరియల్కి నాకు అవకాశం ఇచ్చేవాడన్న. కానీ నేను కూడా ఆలోచించాను, ఎన్ని రోజులు నాకు రికమెండేషన్తో ఏదో పోలీసులో ఉన్నప్పుడు వాళ్ళకి ఏదన్నా సపోజ్ తిరుపతి వెళ్తారు, విజయవాడ వస్తారు, ఏదో నేను చేయగలిగిన దర్శనాలు, హెల్ప్, ఈ హెల్ప్కి ప్రతిఫలంగా నాకు ఒక వేషం లాగా వాళ్ళు అనుకుని నాకు ఇచ్చేవాళ్ళు ఏదో ఒకటి. కానీ ఎంతకాలం ఇలాగా? సో నన్ను చూసి నా టాలెంట్ గుర్తించి నాకు ఎవరు ఇస్తారు అవకాశం? అలా చాలా మీరు చెప్పినట్టు పాత రోజుల్లో సినిమా ఆఫీస్ చుట్టూ తిరిగేవాళ్ళు కదా, చాలా ఆఫీస్కి వెళ్ళానన్న. చాలా ఆఫీస్కి వెళ్ళాను, ఫొటోస్ ఇచ్చేవాడిని, ఫోటో వెనక నెంబర్ రాసి ఇచ్చి వచ్చేవాడిని. చాలా చాలా జరిగినాయి అన్న. కానీ ఈ ప్రయాణంలో నాకు ఇంకా నేను ఒకసారి బాగా బ్రూస్లీ గారి కోట్ ఒకటి ఉందన్న, బ్రూస్లీ కోట్, టు హెల్ విత్ ది సర్కమ్స్టెన్సెస్ ఐ క్రియేట్ ఆపర్చునిటీస్ అని. అది బాగా ఇన్స్పైర్ అయ్యాను నేను అది చూసి. సో నాలో ఉన్న టాలెంట్ ఇది కాకుండా ఇంకేముంది, ఏదన్నా చెయ్యాలి అనే కొంచెం ఆ మైండ్ సెట్లో ఉన్నప్పుడు నాకు మనో గారు యమునా కిషోర్ గారిని పరిచయం చేశారన్న. మనో గారిని కలవటానికి నేను జబర్దస్త్ సెట్కి వెళ్ళానన్న. అక్కడ అదే రోజు యమునా కిషోర్ గారు కూడా వచ్చారన్న, మనో గారితో ఏదో యాడ్ గురించి డిస్కస్ చేయడానికి. సో ఆ రోజు మనో గారు నన్ను చూపించి, సుధీర్ అని పోలీస్ డిపార్ట్మెంట్, కానీ చాలా ప్యాషనేట్, ఇటు జాబ్ వదిలేసి వచ్చేసి తిరుగుతున్నాడు, మీరు చేసే యాడ్స్లో ఏదైనా అవకాశం ఉంటే కొంచెం హెల్ప్ చేయండి అని మనో గారు యమునా కిషోర్ గారు పరిచయం చేశారండి. ఇక ఆ రోజు పరిచయం చేసిన దగ్గర నుంచి యమునా కిషోర్ గారు ఆయన ఔదార్యంతో, అసలు నిజంగా చెప్పాలంటే అంత మంచి మనిషి నిజంగా ఈ రోజులో ఇలా ఉన్నారా అని కూడా ఆయన చూస్తే అనిపిస్తుంది అన్న. కేవలం నా ప్యాషన్ని చూసి ఆయన ఫస్ట్లో అన్నారన్న, పోలీస్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్, మీకు నెలకి 1 లక్ష రూపాయల శాలరీ వస్తుంది కదా, ఇవన్నీ ఎందుకు అన్నారు. కానీ లేదు అన్నయ్య, నాకు ఇష్టం, ప్యాషనేట్, ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకోవాలి. ఒక మాటలో చెప్పాలంటే ఈ జాబ్ అన్నది మా నాన్నగారు చనిపోతే వచ్చింది, అది నాకు ఎస్క్రైబ్డ్ స్టేటస్ కింద లెక్క, నాకు అచీవ్డ్ స్టేటస్ కావాలి, నేను ఏదైనా సాధించాలి, కొంచెం నాకు ఏదైనా సహాయం చేయండి అన్నయ్య, నేను ఆర్టిస్ట్గా బాగా చేస్తాను, నేర్చుకున్నాను, బాగా ఇంట్రెస్ట్ అంటే ఆయన మొదటి అవకాశం నాకు తెనాలి డబుల్ ఆర్స్ మినపగుళ్ళు యాడ్లో ఇచ్చారన్న. సో ఆ యాడ్ చాలా పెద్ద హిట్ అయిందన్న. మన ఈ మా టీవీలో, బిగ్ బాస్లో, చాలా థియేటర్స్ లో కూడా వచ్చింది. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇట్ వాస్ ప్లేడ్. ఎస్ అన్న. ఇక ఆ జర్నీ తెనాలి డబుల్ హార్స్ చైర్మన్ గారికి కూడా అది బాగా నచ్చింది అన్న. 4-5 కాన్సెప్ట్లు షూట్ చేశారు. కానీ ఈ నేను షాప్ కీపర్గా చేసిన కాన్సెప్ట్ అన్న, నవ్య గారు, దీప గారు కాంబినేషను, డిఓపి వచ్చేసి చోటకే నాయుడు గారు, ఇంత పెద్ద చోటకే నాయుడు గారు అన్న. సో వీళ్ళందరితో యాక్ట్ చేసే అవకాశం, అసలు ఈ రోజు మీ దగ్గర కూర్చొని మాట్లాడే అవకాశం కూడా వచ్చింది అంటే ఫస్ట్ మనో గారు, నెక్స్ట్ యమునా కిషోర్ గారు కారణం అన్న. తెనాలి డబుల్ హార్స్, తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు తర్వాత చాలా చేసినట్టున్నారు కదా. తర్వాత యమునా కిషోర్ గారి పుణ్యవాణి కాంబినేషన్. అవునన్న. ఏంటి ఇది HSW అని చెప్పేసి ఒక ఎంబ్రాయిడరీ మిషన్ అన్న, ఆ మిషన్ యాడ్ అన్న ఇది. సో ఇందులో రమ్యకృష్ణ గారి కాంబినేషన్, ఇది పాన్ ఇండియా యాడ్ అన్న, అన్ని లాంగ్వేజెస్ లో డబ్ చేశారు. సో ఇందులో కాస్ట్యూమర్ క్యారెక్టర్ చేశానన్న, రమ్యకృష్ణ గారికి ఆ శారీ చూపించి ఆ మిషన్ గురించి చెప్పటం, ఇది కూడా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అన్న. అంత పెద్ద లెజెండరీ యాక్టర్స్ తో యాక్ట్ చేయటం. ఇది మన శాస్త్రి బామ్ యాడ్ అన్న. శాస్త్రి బామ్ యాడ్ గురించి చెప్పాలంటే ఇందులో నేనే మెయిన్ సెలబ్రిటీ అన్న, నేను గిరీష్ గారు. సో పోలీసులకి సలహా ఇస్తానన్నమాట, బ్యాక్ పెయిన్ వస్తే కూడా ఇది రాసుకోండి అని. ఇప్పుడు ఈ యాక్టింగ్ అనేటువంటిది దీంట్లో యాడ్ ఫిలిమ్స్లో యమునా కిషోర్ అవకాశం ఇవ్వటం, సరే యమునా కిషోర్ గురించి మనం గొప్పగా చెప్పుకోవాల్సిందే లేదా, ఎందుకంటే ఈజ్ ఎ వెరీ వెరీ ప్రామినెంట్ యాడ్ ఫిల్మ్ మేకర్. మన తెలుగులో వన్ ఆఫ్ ద టాప్ యాడ్ మేకర్ తను. సరే తన అవకాశం ఇవ్వటం వల్ల యాజ్ ఎన్ యాక్టర్గా సినిమాల్లో రావాల్సినటువంటి అవకాశాలు యాడ్ ఫిలిమ్స్లో వచ్చింది. అవును సార్. ఓకే. తర్వాత యూ హ్యావ్ బికమ్ ఎన్ యాడ్ మేకర్ కదా, అది ఎలా జరిగింది? అది కూడా యమునా కిషోర్ గారే నన్ను ఎంకరేజ్ చేశారన్న. ఎందుకంటే ఇప్పుడు చాలా టాప్ 7 కమర్షియల్ యాడ్స్ లో యాక్ట్ చేశానన్న నేను. ఇట్లా వీళ్ళందరితోటి, ఈవెన్ నాగార్జున గారితో ఉదయం పంచుల యాడ్, అలీ గారితో కాన్సీ దగ్గుమందు యాడ్, అండ్ మహేష్ బాబు గారితో టెక్నో పెయింట్స్ యాడ్, వీళ్ళందరితో యాక్ట్ చేయటం వల్ల నాకు కూడా కొంచెం అసలు యాడ్ మేకింగ్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది కొంచెం బాగా దగ్గర నుంచి అబ్జర్వ్ చేశాను కదన్నా. కొంచెం దాని గురించి కొంచెం చిన్నపాటి నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాను. అండ్ బేసికల్గా నేను కొంచెం రైటర్ కూడా కాబట్టి ఇది మనం కూడా ఎందుకు ట్రై చేయకూడదు అని ఒక చిన్న ఆలోచన వచ్చింది అన్న. ఆలోచన వచ్చినప్పుడు ఒక క్లయింట్
ఎల్సీ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ అని వీళ్ళ హెడ్ ఆఫీస్ సెంట్రల్ లండన్లో ఉందన్న. సో ఆ క్లయింట్ ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు నా ఫ్రెండ్ రిఫరెన్స్ ద్వారా ఒక యాడ్ ఒకటి అనుకుంటున్నాం మనం చేయాలి, మన స్టూడెంట్స్కి ఓవర్సీస్లో చదువుకోవాలనుకునే వాళ్ళకి మన కంపెనీ ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్ ఎలా ఉన్నాయో ఒక చిన్న యాడ్ చేస్తే బాగుంటుంది అన్నప్పుడు నా ఫ్రెండ్ నా జిమ్లో మేట్ అతను నేను ఇన్ని యాడ్స్లో యాక్ట్ చేశాను కాబట్టి నాకు ఐడియా ఉంటుందని చెప్పేసి నన్ను తీసుకెళ్ళి మీటింగ్ కూర్చోబెట్టాడు. సో మీటింగ్ కూర్చోబెట్టినప్పుడు ఆయన చెప్పాడు ఆయన రిక్వైర్మెంట్ ఇలా ఉండాలండి ఇలా ఉండాలి అంటే అప్పుడు నేను ఇన్ని యాడ్స్లో యాక్ట్ చేసిన అనుభవం ఉంది కానీ మీరు ఆపర్చునిటీ ఇస్తే నేను ఒకటి చేసి పెడతాను మీకు బిజినెస్ ప్రమోషన్ ఫిల్మ్ లాగా అంటే వై నాట్ చేయండి అని ఆయన ఎండి చైతన్య గారు నాకు ఆపర్చునిటీ ఇచ్చారు అన్నయ్య. సో అట్లా నేను రాసుకొని దాన్ని ఎస్ తెలుగు హిందీలో చేశానన్న. అది మంచిగా వాళ్ళకి అంటే ఇప్పటి వరకు నేను టీవీకి చేయలేదన్న. ఇప్పుడు మెయిన్ నన్ను అప్రోచ్ అయ్యే క్లయింట్స్ అందరూ కూడా సోషల్ మీడియాకి. ఎందుకంటే ఇప్పుడు టీవీ కమర్షియల్ యాడ్ అనేటప్పటికి మనం 20 seconds 30 seconds 15 seconds ఇట్లా ఈ ఫార్మెట్ ఉంటుందన్న. నన్ను అప్రోచ్ అవుతున్న క్లయింట్స్ అందరూ మ్యాక్సిమం ఎవరున్నారు అంటే వాళ్ళ ప్రోడక్ట్ గురించి కొంచెం ఎలాబొరేట్గా ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారు. ఎలాబొరేట్గా చెప్పాలంటే ఈ సోషల్ మీడియా యూట్యూబే అవును. సో అందుకని నేను మినిమం ఒక 3 minutes 4 minutes సినిమాటిక్ వేలో ప్రోడక్ట్ ప్రమోషన్ దాని స్పెసిఫికేషన్స్ ఎస్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ తీసుకొని దాని స్పెసిఫికేషన్స్ ఏంటి దాని ఫీచర్స్ ఏంటి అట్లాగే ఇప్పుడు ఏంటంటే మెయిన్ ఎంబ్రాయిడరీ మిషన్ చాలా చేశానన్న నేను. ఎంబ్రాయిడరీ మిషన్ అనేటప్పటికి అది నియర్లీ 4 lakh చేంజ్ కాస్ట్ ఉంటుందన్న. సో అంత పెద్దది కొనాలి అంటే కస్టమర్కి చాలా చాలా డౌట్స్ ఉంటాయి. వాడిని కన్విన్స్ చేసి కొనిపించాలి అంటే కూడా మనం దాని మీద చాలా వర్క్ చేయాల్సి ఉంటుందన్న. అంటే అల్టిమేట్గా వాళ్ళని కన్విన్స్ చేయాలి. సో అట్లా కొంచెం దాని గురించి చెప్పడం కొంచెం ఎలాబొరేట్గా. సో నేను వావ్ ఎంబ్రాయిడరీ మిషన్ అని ఒక బిజినెస్ ప్రమోషన్ ఫిల్మ్ చేసి పెట్టాను ఒక 3 minutes కంటెంట్ది. ఆ క్లయింట్ ఆ యాడ్ తో చాలా అంటే చాలా పేరు వచ్చిందన్న ఆ క్లయింట్కి. ఎంత పేరు వచ్చిందంటే కూకట్పల్లిలో ఒక చిన్న గల్లీలో ఉండే ఒక చిన్న స్టోర్ తనకి ఆ యాడ్ 4 months పీరియడ్లో నియర్లీ 120 మిషన్స్ సేల్ అయినాయి అన్న. ఒక్కొక్క మిషన్కి 1 lakh ప్రాఫిట్ అన్న. సో తను చాలా ఆనందంగా నాకు ఒక చిన్న 2-wheeler కూడా కొనిచ్చారు గిఫ్ట్గా. బట్ ఏంటంటే అన్న నా వర్క్ అంతమందికి రీచ్ అయింది, అంతమందికి నచ్చింది అని ఒక సాటిస్ఫాక్షన్ నిజంగా చాలా హ్యాపీగా. కస్టమర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒక యాడ్ చూసి కస్టమర్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఒక ప్రోడక్ట్ కొనాలి అనేటువంటి థాట్ రావటం అంత రేంజ్లో రూట్ లెవెల్లో ప్రమోట్ చేయడం అనేటువంటిది వెరీ గుడ్ జాబ్. పైగా అది టీవీ కమర్షియల్ యాడ్ కూడా కాదన్న, సోషల్ మీడియా యూట్యూబ్ ప్లస్ ఇంకా తను ఏంటంటే మల్టీ బ్రాండ్స్ డీల్ చేస్తారన్న డీలర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ డిఫరెంట్ కంపెనీస్. ఈ పర్టికులర్ బ్రాండ్ది వచ్చిన ప్రతి కస్టమర్కి వాట్సాప్లో షేర్ చేయడం వల్ల వాళ్ళు చూసి దీని ఫీచర్స్ బాగున్నాయి, దీని స్పెసిఫికేషన్స్ బాగున్నాయి, ఇది ప్రమోట్ చేసిన విధానం బాగుంది అని చెప్పేసి ఇమీడియట్గా ఆ మిషన్ బుక్ చేశారన్న. ఈ విధంగా ఎన్ని యాడ్స్ అయినాయి ఇప్పటికి డైరెక్టర్గా యాడ్ ఫిల్మ్ మేకర్గా ఎన్ని యాడ్స్ చేయటం? ఇప్పుడు అసలు నేను యాడ్ ఏజెన్సీ పెట్టి రేపు August 2024కి 2 years అవుతుందన్న. సో ఇప్పటి వరకు 23 బిజినెస్ ప్రమోషన్ యాడ్ ఫిల్మ్స్ చేశాను. 23 చేశాను, ఇంక్లూడింగ్ తమిళ్, కన్నడ, హిందీ. అంటే డబ్ చేశాను అన్న, తెలుగులో చేసింది తమిళ్లో డబ్. ఎస్ అన్న. ఎందుకంటే ఇప్పుడు నేను చేసిన ఈ క్లయింట్స్ కూడా కొంచెం ఆల్ ఇండియా బేస్డ్ బిజినెస్ పీపుల్ అన్న వాళ్ళు. వాళ్ళకి చాలా చోట్ల మన గుజరాత్, కేరళ, తమిళనాడు, తెలంగాణ చాలా చాలా చోట్ల బ్రాంచెస్ కూడా ఉన్నాయన్న. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు పాన్ ఇండియా యాడ్స్ అడిగారన్న. సో అవి కూడా డబ్ చేయించాను, వాళ్ళకి సేల్స్ బాగానే ఉన్నాయన్న. ఏది లెట్ మీ ప్లే యువర్ ఫస్ట్ యాడ్. ఎల్సీ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ. లండన్ లాంటి తెలియని చోటుకు వెళ్ళి మా వాడొక్కడే ఇబ్బంది పడతాడేమనుకున్నాను. అస్సలు ఆ డౌటే వద్దు. ఈ కన్సల్టెన్సీ హెడ్ ఆఫీస్ లండన్లోనే ఉంది. స్టూడెంట్ని ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకుని అక్కడ ఉన్నంత కాలం అకామిడేషన్కి అసిస్టెన్స్ ఇవ్వడంతో పాటు కోర్స్ చదివే వాళ్ళకి పార్ట్ టైం జాబ్స్ ఇప్పిస్తూ కోర్స్ కంప్లీట్ చేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్కి బెస్ట్ ట్రైనింగ్ ఇచ్చి ప్రాపర్ జాబ్ ఆపర్చునిటీస్ కల్పిస్తున్నారు. అవునా, నిజమా? దానికి లైవ్ ఎగ్జాంపుల్ నేనే అంకల్. యూకేలో ఎంబీఏ చేసి టాప్ కంపెనీలో మంచి పొజిషన్లో సెటిల్ అవ్వాలని నా కలని నిజం చేసింది కూడా ఈ కన్సల్టెన్సీ. వెంటనే పద, నీ డ్రీమ్ ని అచీవ్ చేసుకుంది. కానీ ముందు అవతారం మార్చుకోండి, అందరం కలిసి వెళ్దాం కన్సల్టెన్సీ.
వెరీ గుడ్, బాగుంది. ఆయన కుమార్ గారు మా గురువు గారు అన్న, ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో నా సీనియర్. ఓకే. ఆయన కూడా నన్ను ఆఫీస్లో ఉన్నప్పుడు చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు అన్న. సో ఈరోజు ఆయనకి నా యాడ్లో యాక్ట్ చేయించే ఇది కూడా నాకు అదృష్టం అన్న. కొండవలసి లాగా ఉన్నారు చూడగానే ఫస్ట్ కొండవలసి అనుకున్నా. సో ఇదేంటంటే అన్న, చాలా కాలేజెస్కి వెళ్ళి అక్కడ ఆడిటోరియంలో స్టూడెంట్స్కి ప్లే చేసి చూపించుకున్నారు వాళ్ళు. ఇట్లా ఫైనల్ ఇయర్ అయిపోయిన స్టూడెంట్స్ ఉంటారు. సో దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ యాడ్. ఎస్ అన్న. చాలా బాగుంది, కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అన్న. రియల్లీ చాలా బాగుంది. ఎందుకంటే ఒక క్లయింట్ తన రిక్వైర్మెంట్ ఏంటో వరకు తుసాయిగా చెప్తే దానిలో డెప్త్ని అర్థం చేసుకొని ఇంత చక్కని యాడ్ చేయటం అనేటువంటిది చాలా బాగుంది. ప్రోడక్ట్ ప్రమోషన్ కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కరెక్ట్గా ఇంజెక్ట్ చేయగలిగారు. దట్ ఈస్ ఇంపార్టెంట్. వెరీ గుడ్. దేర్ ఇస్ ఇప్పుడు ఈ యాడ్ ఫిల్మ్ మేకింగ్ అనేటువంటిది పట్ల పబ్లిక్లో చాలా చాలా హై ఒపీనియన్స్ ఉంటాయి. చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అనేటువంటిది ఉంటుంది. కానీ యాడ్ ఫిల్మ్ మేకింగ్ అనేటువంటిది క్లయింట్ ఫ్రెండ్లీగా ఉండటం అనేటువంటిది చాలా అవసరం. తక్కువ ఖర్చుతోటి క్లయింట్కి ఒక మంచి ప్రమోషన్ ఇవ్వటం అనేటువంటిది చాలా అవసరం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటాయి ఈ యాడ్ బడ్జెట్స్ అనేటువంటి, ఎలా చేస్తుంటారు? క్లయింట్ ఈజీగా రావడానికి మీ దగ్గర ఉన్నటువంటి టిప్స్ ఏంటి అన్న? ఇట్ డిపెండ్స్ అపాన్ ది మేకింగ్ ఆఫ్ ది యాడ్ ఫిలిం అని. అంటే బడ్జెట్, ఇప్పుడు క్లయింట్ ఒకవేళ సెలబ్రిటీ కావాలి అంటే మన బడ్జెట్ కొంచెం వేరియేషన్స్ ఉంటాయన్న. కానీ కొంతమంది క్లయింట్స్ ఏంటంటే మాకు పెద్ద సెలబ్రిటీ అక్కర్లేదు, చిన్న వాళ్ళతో చేయండి అంటే మనకు అక్కడే బడ్జెట్ కంట్రోల్ అయిపోతుంది అన్న. సో నేను అందుకని ఇప్పుడు దాకా నేను చేసిన ఆరోహి సేవింగ్ ఎంటర్ప్రైజే కానీ, RRR ఎంబ్రో సొల్యూషన్స్ వాళ్ళకే కానీ, MJP అండ్ టెక్నాలజీస్, వీళ్ళందరికీ చేసిన వాటిలో నా సర్కిల్లో ఉన్న టీవీ ఆర్టిస్టులు నాకు కొంచెం ర్యాపో ఉందన్న వాళ్ళతో. సో వాళ్ళు కొంచెం బడ్జెట్ కూడా నెగోషియేట్ చేస్తే వచ్చి నాకు హెల్ప్ చేశారు చాలామంది. ఇట్లా గిరీష్ గారు అనే కానీ, ఆయన నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అని ఇండస్ట్రీలో. ఆయన కూడా ప్యాషనేట్, యాక్చువల్ డెంటల్ డాక్టర్ ఆయన, బట్ వెరీ ప్యాషనేట్. సో ఇట్లాంటి వాళ్ళందరూ నాకు ఎప్పుడు ముందుగా ఉండి నాకు కోఆపరేట్ చేస్తుంటారన్న. సో ఇది మేకింగ్ వచ్చేటప్పటికి మనకి రీజనబుల్గానే చేయొచ్చు అన్న. ఎక్విప్మెంట్ మనం మూవీ ఎక్విప్మెంట్ వాడితే కొంచెం బడ్జెట్ హై అవుతుందన్న. అదే మనం టీవీ సీరియల్ ఫార్మాటింగ్ చేసే ఎక్విప్మెంట్ అంతా తీసుకొస్తే మనకి బడ్జెట్ ఆటోమేటిక్ కంట్రోల్ అయిపోతుందన్న. అవుట్పుట్ ఫైనల్గా మనకి సోషల్ మీడియాకే కాబట్టి 4Kలో ఇచ్చేస్తాం కాబట్టి, DI చేయిస్తాం కాబట్టి బడ్జెట్ మనం కంట్రోల్ చేయొచ్చు అన్న. సో ఇప్పుడు దాకా నేను చేసిన యాడ్స్ కూడా మీరు నమ్మరన్నా, ఫస్ట్ యాడ్ నేను 70,000 బడ్జెట్లో చేశానన్న. ఆ వావ్ ఎంబ్రాయిడరీ మిషన్, ఆ క్లయింట్కి వచ్చిన ప్రాఫిట్ నియర్లీ 1,30,00,000 అన్న. సో మేకింగ్, కంటెంట్, కాన్సెప్ట్ మెయిన్ అన్న. అందులో విషయం ఉంటే కస్టమర్ ఖచ్చితంగా నచ్చుతుంది. 70,000 అన్న. 70,000 బడ్జెట్లో నేను ఒక 3 minutes కంటెంట్ ప్రమోషన్ ఫిల్మ్ చేసి పెట్టానన్న, వావ్ ఎంబ్రాయిడరీ మిషన్ అని. సో అది దగ్గర 110-120 మంది కొన్నారన్న ఎంబ్రాయిడరీ మిషన్స్. ఒక్కొక్క మిషన్ మీద 1 lakh ప్రాఫిట్ ఉంటుందన్న దాని మీద. ఇప్పుడు ఈ స్టార్స్ తో చేసేటువంటి దానికి స్టార్ రెమ్యునరేషన్ ఎక్కువగా ఉంటుంది. అవునన్న, అవును. ఇప్పుడు అదే నేను ఆరోహి సేవింగ్ ఎంటర్ప్రైజ్ వాళ్ళకి టీవీ ఆర్టిస్టులను పెట్టి ఒక 2 lakhs బడ్జెట్లో కూడా చేసి పెట్టానన్న. సో రీసెంట్గా ఈ RRR అనే వాళ్ళకి పాన్ ఇండియా యాడ్ అడిగారు కాబట్టి వాళ్ళకి 4 lakhs చేంజ్లో కూడా. అంటే చాలామంది యాడ్స్ అనేటప్పటికి దాన్ని లక్షలు అయిపోతాయేమో అని చెప్పేసి ఒక చిన్న అభద్రతా భావం ఉందన్న. స్టార్స్తో చేస్తే అవుతుంది, నాన్ స్టార్స్తో విత్ ఇన్ ద లిమిటేషన్స్లో చేసి అవును క్లయింట్ రిక్వైర్మెంట్ని సాటిస్ఫై చేయొచ్చు. అవునన్న, అవును, బ్రహ్మాండంగా చేయొచ్చు అన్న. బడ్జెట్లో మనం ఎంత గట్టిగా చేసినా కూడా ఒక 3-4 lakhs మించకుండానే మనం కాన్సెప్ట్ అలా తయారు చేసుకొని, ఆర్టిస్ట్ అలా చూస్ చేసుకొని మనం చేసుకోవచ్చు అన్న. సో అట్లా ఎవరైనా కావాలంటే కూడా సుమన్ టీవీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నానన్న. అడ్వర్టైజ్మెంట్స్ అంటే భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలా ఫ్రెండ్లీ బడ్జెట్తోనే, నెగోషియబుల్ తోటి, క్వాలిటీ ఎక్కడ మిస్ అవ్వకుండా మంచి రీజనబుల్ బడ్జెట్లో జెన్యున్గా అడ్వర్టైజ్మెంట్ చేసి ఇవ్వటం అన్నది నా స్పెషాలిటీగా నేను పెట్టుకున్నాను అన్న. సో ఈ జర్నీలో చాలా మంది సెలబ్రిటీస్తో వర్క్ చేయడం జరిగింది కదా? అవునన్న. నాగార్జున గారు, మహేష్ బాబు, రమ్యకృష్ణ, అలీ గారు, ఇంకా నవ్య దీప గారు. ఎలా ఉంది? హౌ ఈస్ ద ఎక్స్పీరియన్స్, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ మహేష్ బాబు? నేను ఎప్పుడు కల్లో కూడా ఊహించలేదన్న. ఈవెన్ నేను టీవీ సీరియల్స్ ట్రై చేసినప్పుడు కూడా, కొన్ని చిన్న మూవీస్లో ట్రై చేసినప్పుడు కూడా ఎప్పుడు అంత పెద్ద సెలబ్రిటీస్తో కాంబినేషన్లో చేస్తానని నేను ఎప్పుడు అనుకోలేదన్న. ఇది యాడ్స్ రూపంగా యమునా కిషోర్ గారి హెల్ప్ తోటి అంత పెద్ద స్టార్స్ తోటి 1-to-1
అదే ఏదో మళ్ళీ గుంపులో గోయిందలా కూడా కాదన్న, కాదు, 1-to-1 డైలాగ్ షేరింగ్ తోటి, స్క్రీన్ ప్రెజెన్స్ తోటి చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సినిమాల్లో కూడా అవకాశం వచ్చేది కాదు. అవును, సినిమాల్లో చేస్తే జూనియర్ ఆర్టిస్ట్ కన్నా చేస్తే పక్కన నిలబెట్టేసారు, గుంపులో గోవింద నిలబెట్టి ఉండేవాళ్ళు. అవును, కానీ యాడ్ ఫిలిమ్స్ లో యాక్టర్ గా అవును, ఈ 1-to-1 ఇంత పెద్ద స్టార్స్ తో చేయటం అనేటువంటిది మంచి ఆపర్చునిటీ. అవునన్న. ప్రతి ఒక్క స్టార్ సెలబ్రిటీతో కూడా ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉందన్న. అందరూ కూడా చాలా డౌన్ టు ఎర్త్. బయట అందరూ అంటారు అంత సూపర్ స్టార్స్ వాళ్ళు. ఏమన్నారు మహేష్ బాబు గారు చాలా మంచిగా మాట్లాడారన్న. కొంచెం రిజర్వ్డ్ గా ఉంటారు కానీ బట్ ఉన్నంతసేపు ఆయన చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యేలా చేశారన్న. బాగా మాట్లాడారు. ఒక షాట్ లో ఆయన కెమెరాకి చూస్తూ చెప్తారన్న, అదే ఎండ్ షాట్ లో యాడ్ లో, నేను మహేష్ బాబు గారు కెమెరాను చూసి మాట్లాడుతున్నారు కదా అని చెప్పి నేను కూడా కెమెరాను చూశాను. చూసినప్పుడు అది కట్ చెప్పి కెమెరామెన్ గారు, వై డోంట్ యు సీ మహేష్ బాబు గారు అని అన్నారు. కెమెరా ఎందుకు చూసావు అంటే, మహేష్ బాబు గారు నా దగ్గరికి వచ్చి, వై సార్ యూ డోంట్ వాంట్ టు లుక్ ఎట్ మీ అని అన్నారు. నో సార్, ఐఎమ్ ఏ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్, ఇట్స్ మై ప్లెజర్ టు వర్క్ విత్ యూ సార్ అని ఏదో చెప్పానన్న. సో అంత జోయల్ గా చాలా సరదాగా మంచి వ్యక్తి అన్న. రమ్యకృష్ణ గారితో కూడా మంచి డైలాగ్ ఎక్స్చేంజ్ ఉంది. అవునన్న, ఆ యాడ్ లో రమ్యకృష్ణ గారు కూడా చాలా కూల్ యాక్టర్స్ అన్న. అసలు అలా వస్తారు, అలా సీన్ పేపర్ చూస్తారు, అలా వెళ్ళి చెప్పేస్తారన్న. నిజంగా ఇవన్నీ, ఈ క్వాలిటీస్ అన్ని వీళ్ళ దగ్గర నుంచి అడాప్ట్ చేసుకోవాలన్న. అంటే వాళ్ళ అంటే దాన్ని ఏమంటారన్నా, ఆ గ్రహింపు శక్తి. డైలాగ్ 10 సార్లు చూడక్కర్లేదు, ఒక్కసారి చూస్తే అలా కెమెరా ముందుకు వచ్చి ఏకసంతాగ్రహులు అన్న వాళ్ళు. నిజంగా అసలు లేకపోతే అన్ని సినిమాలు చేసి ఈరోజు స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్నారంటే ఊరికే రాదు కదన్న, ఎంతో కష్టం ఉంటుంది. సో వాళ్ళని చూసి మనం కూడా ఎప్పుడన్నా సరే ఇట్లా 2 సార్లు చూసుకోకూడదు డైలాగ్స్, వెళ్ళగానే చెప్పేసే స్టేజ్కి వచ్చేయాలని. సో ఒక మోడల్ గా టర్న్ అయిపోయావు, పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత సాహసం చేసి వచ్చినా సరే ఒక మోడల్ గా టర్న్, ఒక యాడ్ మేకర్ గా టర్న్ అయిపోవటం. సో యాక్టింగ్ ఇంట్రెస్ట్ అది సాటిస్ఫై అవుతుంది. అవునమ్మా, ఇప్పుడు నేను చేస్తున్న యాడ్స్ లో నా క్యారెక్టర్ నేనే రాసుకుంటానన్న. అది ఒక అడిషనల్ బెనిఫిట్ లాగా యాక్టర్ గా నన్ను నేను ప్రమోట్ చేసుకోవడానికి కూడా నాకు ఉపయోగపడుతుంది అన్న. సో ఓవరాల్ గా సాటిస్ఫాక్షన్ చాలా ఉందన్న. ఈ రెమ్యునరేషన్స్ ఎలా ఉంటాయి బ్యాడ్ ఫిల్మ్ మేకింగ్ లో అన్న? అంటే యాజ్ అ డైరెక్టర్ గా అంటున్నారా, యాక్టర్ గా అంటున్నారా? యాక్టర్ గా యమునా కిషోర్ అనే బాగానే ఇచ్చారన్న. మరి చెప్పచ్చా బయటికి? వెల్కమ్ ఆఫ్ కోర్స్. ఫస్ట్ యాడ్కి 15,000 ఇచ్చారన్న. ఆ తర్వాత ఇక 25,000 చేశారన్న. లాస్ట్ యాడ్ వరకు వచ్చేటప్పటికి యాజ్ అన్ ఆర్టిస్ట్ గా నాకు 25,000 ఇచ్చారన్న. హ్యాట్స్ ఆఫ్ టు యమునా కిషోర్. అవునన్న, ఎందుకంటే తను ఒక యాడ్ ఫిల్మ్ మేకర్ అయ్యండి, జస్ట్ ఒక కామన్ పర్సన్ వ్యక్తి ద్వారా పరిచయమైన వ్యక్తికి ఇంత సపోర్ట్ ఇవ్వటం, ఇంతగా నిలబెట్టడం అనేటువంటిది ఒక వ్యక్తి ఎంతో స్థాయికి ఎదిగితే కానీ, మానసికంగా కానీ ప్రొఫెషనల్ పరంగా కానీ ఎంతో ఒక ఉన్నత స్థాయికి ఎదిగితే కానీ అంత చేయూత ఇంకొకరికి ఇచ్చేసి పైకి తీసుకురాలేదు. అవునన్న, ఆ విధంగా యమునా కిషోర్ చాలా గ్రేట్ పర్సన్. నేను కూడా చాలా సందర్భాల్లో తనతో మాట్లాడటం జరిగింది. వెరీ గుడ్ పర్సన్, చాలా కూల్ పర్సన్ అన్న. ఇంకా మీరు నమ్ముతారో లేదో, నా కంపెనీ ఇన్వాయిస్ బుక్స్ కూడా యమునా కిషోర్ గారు ఆఫీస్ నుంచి ప్రింటింగ్ చేయించి పంపించారన్న. అది కూడా నాకు బర్డెన్ ఎందుకు అని అంటే, నాకు నమ్మకం లేదన్న అప్పుడు నేను అవుతానా లేదా అని. యాక్చువల్ నాకు యాంకరింగ్ కి ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ HSW ఎంబ్రాయిడరీ మిషన్ యాడ్ చేశాను కదన్న. ఈ ఓనర్ సూరత్ లో ఉంటారు, తపన్ కపాడియా అని చెప్పేసి. ఆయన కాల్ చేసి నన్ను ఒకటి రిక్వెస్ట్ చేశారనమాట. సుధీర్జీ, మాకు ఆంధ్ర తెలంగాణలో చాలా మంది కస్టమర్స్ ఉన్నారు ఈ మిషన్ కొన్నవాళ్ళు, మీరు ఆ కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఫీడ్బ్యాక్ ఇంటర్వ్యూ కావాలి, చేయండి అని అడిగారు. సో ఫీడ్బ్యాక్ ఇంటర్వ్యూ అంటే యాంకరింగ్ చేయాలి. నేను అసలు ఎప్పుడు ఏదో యాక్టింగ్ అంటే నేను చేసేస్తాను కెమెరా ముందుకు వచ్చేసి, ఈ యాంకరింగ్ అంటే అది స్పెషల్ టాస్క్ కదన్న, అది ఎప్పుడు చేయలేదు. సో అప్పుడు యమునా కిషోర్ గారికి నేను ఫోన్ చేసి అడిగాను అన్న, ఇట్లా ఫోన్ చేసి నాకు అడిగారు, ఏంటి చేయగలనా, ఏం చెప్పాలి ఆయనకి అంటే, లేదండి ఆర్ట్ ఫామ్ లో ఇది కూడా ఒక పార్టే, చెయ్యలేనని మీరు ఎందుకు అనుకుంటున్నారు, చెయ్యండి, ఖచ్చితంగా ఒప్పుకోండి, చెయ్యండి, 2 అలవాటు అయితే ఆటోమేటిక్ అలవాటు అయిపోతాయని నన్ను ఆ విధంగా యాంకర్ని చేసింది కూడా యమునా కిషోర్ గారే అన్న. సో అట్లాగే ఇప్పుడు నేను నియర్లీ 37 ఇంటర్వ్యూస్ చేశానన్న, ఫీడ్బ్యాక్ ఇంటర్వ్యూస్. సో నా ఇంటర్వ్యూస్ చూసి చాలా మంది కస్టమర్స్ ఎంబ్రాయిడరీ మిషన్స్ కొనుక్కున్నారన్న. కంపెనీ వాళ్ళకి కూడా కొంచెం మంచి పేరు, ప్రాఫిట్ కూడా వచ్చింది. సో అదొక కొత్త అవతారం యాంకరింగ్, యాక్టర్, యాంకరింగ్, యాడ్ ఫిల్మ్ మేకర్, వీటితో పాటు ఈవెంట్ కోఆర్డినేటర్ గా కూడా, అది కూడా ఈ జర్నీలో ఒక నటుడు కావాలి, నటనలో ఇంప్రూవ్ చేసుకోవాలనేటువంటి ఒక తపన ఇన్ని రకాలైనటువంటి
డెవలప్మెంట్స్ కారణమైంది. అవునన్నా. సో యాక్టర్గా అట్లాగా అంత రెమ్యునరేషన్ ఇచ్చి నన్ను నిలబెట్టారన్న. మరి కోఆపరేట్ సినిమాల్లో ఏం అవకాశాలు రావట్లేదా? మరి ఇంత ఎక్స్పోజర్ వచ్చింది. అంటే సినిమాల వైపు నేనే ప్రజెంట్ వెళ్ళట్లేదన్న. కొంచెం వీటిలోనే కొంచెం బిజీగా ఉన్నాను వాస్తవంగా చెప్పాలి అంటే. ఇప్పుడు ఏంటంటే ఇదంతా నా ఓన్ యాక్టింగ్ తపన తీరింది, ఇది ఆ ఇంట్రెస్ట్ అనేటువంటిది బాగా సాటిస్ఫై అయింది. అవును. యు ఆర్ మేకింగ్ యువర్ సెల్ఫ్ డైరెక్టర్గా. ఇదిగా మీ స్క్రిప్ట్లు మీరే రాసుకున్నటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి నువ్వు ఇప్పుడు వేషాల కోసం సినిమాల చుట్టూ వెళ్ళేటువంటి. కానీ బట్ యూ హ్యావ్ వండర్ఫుల్ ప్లేస్మెంట్ ఇన్ టీవీ. అబ్బా, అన్న టీవీ ఫీల్డ్లో కరెక్ట్గా ట్రై చేస్తే ఒక మంచి ప్లేస్మెంట్ ఉంది అన్న. అంటే దే ఆర్ ఆల్సో సెర్చింగ్ ఫర్ గుడ్ యాక్టర్స్. ఇంత అనుభవం, ఇంత ఈజ్ ఉంది. మెయిన్ ఏంటంటే ఒక మాట్లాడటంలో కానీ నేను మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకోవడంలో కానీ ఒక మంచి ఈజీ కనిపిస్తుంది. సో ఆ టీవీ రంగంలో కూడా కొంచెం ట్రై చేస్తే యూ విల్ గెట్ ఎ బెటర్. చేశానన్న, చాలా సీరియల్స్ కూడా చేశాను. ఇప్పుడు కూడా ప్రజెంట్ ఒక సీరియల్లో చేస్తున్నాను. జెమినీలో రీసెంట్గా కమిట్ అయ్యాను, శివంగి అని సీరియల్. ఈవెన్ జబర్దస్త్ కూడా కామెడీ షో చేశాను. నాకు కామెడీ ఎక్కువ ఇష్టం అన్న. కమెడియన్గా కొంచెం టైమింగ్ కూడా బాగుంటుంది. అండ్ విలన్గా కూడా చేశాను అన్న మా టీవీ సీరియల్స్లో. ఇంక ఇప్పుడు కొంచెం యాడ్ ఫిల్మ్ మేకర్ అయిన తర్వాత కొంచెం టైం సీరియల్ అంటే మీకు తెలియదు కాదు కదా. అంత పెద్ద ₹1,00,000 దాదాపు శాలరీ ఉండి పోలీస్ డిపార్ట్మెంట్లో అంత పెద్ద పెద్ద వీళ్ళతో పనిచేసి ఆఫీసర్స్తో పనిచేసి బయటకు వచ్చినప్పుడు సమాధానం చెప్పాల్సిన వ్యక్తి ఒకళ్ళు ఉంటారు, మీ భార్య. తనకే సమాధానం చెప్పాలి, తనకే ఒక ధైర్యాన్ని ఇవ్వగలగాలి. ఏంటి, వాట్ వాజ్ యువర్ ఫ్యామిలీ రియాక్షన్? ఫ్యామిలీకి ఒకటే చెప్పానన్న, ఇది నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ప్యాషన్. నేను ప్రూవ్ చేసుకోవాలి ఖచ్చితంగా. చనిపోయేలోపు నాకంటూ ఒక బ్రాండ్ నేను క్రియేట్ చేసుకోవాలి. నాకు చిన్నప్పటి నుంచి నటన ఇష్టం. జాబ్ అంటే ఎలాంటి పరిస్థితి వెళ్ళానో మీ అందరికీ తెలుసు. సో మీరు కూడా కోఆపరేట్ చేయండి. నేను ఏది కష్టపడినా ఒక రూపాయి తెచ్చినా మీకోసమే. సో మీరు ఖచ్చితంగా కోఆపరేట్ చేయాలి. ఫుల్ హ్యాపీ అన్న. పిల్లలు కూడా అందులో యాక్ట్ చేస్తుంటారు. అందులో చూసారు కదా యాడ్స్లో. నా పిల్లలు నాకు చాలా పెద్ద స్ట్రెంగ్త్ అన్న. ఇప్పుడు నా ఒక్కడితో స్టార్ట్ అయిన ఈ యాడ్ ఫిల్మ్ కంపెనీ ఇప్పుడు ఈ రోజు నేను యాడ్ షూట్ పెట్టాను అంటే 50 మెంబర్స్ వర్క్ చేస్తారు. సో మా పెద్దోడేమో యాడ్ ఫిల్మ్ మన అసిస్టెంట్ డైరెక్టర్గా వాడు అన్ని చూసుకుంటాడు. చిన్నోడు అకౌంట్స్ అన్ని చూసుకుంటాడు. అంటే చిన్న పిల్లలే పెద్ద పనులు చేస్తుంటారన్న. నా స్ట్రెంగ్త్ అన్న వాళ్ళు నిజంగా ఇద్దరు పిల్లలు. సో అట్లా ఇప్పుడు వాళ్ళకి కూడా ఈ ఫ్లేవర్ అంతా అలవాటైంది కాబట్టి నేను ఒకవేళ వెనక్కి వెళ్తానన్నా కూడా వదిలేడి అవసరం లేదు, ఇంకా ముందుకు వెళ్ళాల్సిన చాలా ఉంది అని. అప్పుడప్పుడు ఆఫీస్ నుంచి లెటర్స్ వస్తూ ఉంటాయి అన్న, మెమోలు అవి వస్తుంటాయి, జాయిన్ అవ్వు అది ఇది అని చెప్పేసి. ఏమన్నా ఇట్లా వచ్చింది లెటర్ ఏంటంటే, నువ్వేమనుకున్నావు మైండ్లో ఫిక్స్ అయ్యి దానికి ధైర్యంగా వెళ్ళు, వెనక్కి ఎందుకు, యూ షుడ్ నెవర్ గివ్ అప్ కదా అని. పిల్లలు కూడా నాకు బెస్ట్ ఫ్రెండ్స్. డిపార్ట్మెంట్లో రిలేషన్స్ అవన్నీ అలాగే ఉన్నాయా? ఉంటాయన్న. ఎందుకంటే నేనేం క్రైమ్ చేయట్లేదు కదన్నా, నేనేం కరప్షన్ చేయట్లేదు, బయటకు వచ్చి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయట్లేదు. నాకు ఇష్టమైంది నటన. గవర్నమెంట్లో ప్రొవిజన్ ఉంది, 5 years లీవ్ అడిగాను, ఆ లీవ్ పెట్టి వచ్చాను. మేబీ నేను అనుకున్నది గోల్ రీచ్ అయిపోయిన తర్వాత ఐ మే టేక్ వాలంటరీ ఆల్సో అన్న. ఎందుకంటే నాకు 20 years సర్వీస్ ఆల్రెడీ కంప్లీట్ చేసి పెన్షన్కి ఎలిజిబిలిటీ ఉంది అన్న. సో ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ బాగుంటుందన్న, ఏసీలో ఉంటుంది, ఐపీఎస్ ఆఫీసర్స్తో అక్వింటెన్స్ ఉంటుంది. చాలా మంది సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా నా సలహాలు అడిగేవాళ్ళు అన్న. అది వాళ్ళ గొప్పతనం. వాళ్ళకి నేను పిఏగా సెక్రటరీగా వర్క్ చేసేవాడిని కాబట్టి. ఈవెన్ నేను స్టేట్ డీజీపీ గారి దగ్గర కూడా నేను పిఎస్గా వర్క్ చేశానన్న, నండూరు సాంబశివరావు గారి దగ్గర చేసి. అదే టైంలో నేను 2 సీరియల్స్లో వర్క్ చేస్తున్నానన్న. ఈ స్టేట్ డివైడ్ అవ్వడం వల్ల విజయవాడలో డీజీపీ ఆఫీస్ షిఫ్ట్ అయిపోయింది. సార్ అక్కడికి వెళ్ళిపోయారు, నన్ను తీసుకెళ్ళి అక్కడ పోస్టింగ్ ఇచ్చారు. ఇక్కడ చూస్తే నేను 2 సీరియల్స్లో నా పేరు మీనాక్షి ఈటీవీ, మా టీవీలో మల్లీశ్వరి సీరియల్లో బిజీగా ఉన్నాను. ఇక నేను డీజీ గారిని రిక్వెస్ట్ చేసుకొని 5 days చేసిన తర్వాత, సార్ నేను, ఎందుకంటే నండూరు సాంబశివరావు గారు ఐజీ రాయలసీమగా ఉన్నప్పుడు నేను సార్ దగ్గర సెక్రటరీగా ఉన్నప్పుడు నాకు ఈ యాక్టింగ్ పర్మిషన్కి రికమెండ్ చేసిందే సాంబశివరావు సార్. సో ఆ విధంగా ఆయన కూడా నాకు హెల్ప్ చేశారు. తర్వాత ఆయన మెయిన్ డీజీ అయిన తర్వాత ఆయన దగ్గర పిఎస్గా ఆపర్చునిటీ వచ్చింది. వచ్చినప్పుడు కూడా నేను దాన్ని రిక్వెస్ట్ చేసుకొని ఈ కేవలం నటన మీద ఉన్న ఇది తోటి ఆ పోస్ట్ కూడా వదిలేసి వచ్చేసానన్న. చాలా మంది డిపార్ట్మెంట్లో అనుకుంటారన్న నేను కొంచెం ఇంబ్యాలెన్స్ అనుకుంటారు. ఇంబ్యాలెన్స్ అంటే మరి ఇది దీని పట్ల ఒక ఇంట్రెస్ట్ ఉంది, ఎయిమ్ ఉంది, ఒక లక్ష్యం ఉంది. అవునన్న. సో దాని గురించి మరి ఇది చేసుకుంటున్నప్పుడు ఆ 2 పడవల మీద కాళ్ళు పెట్టుకొని చేసేటువంటి అవకాశం లేనప్పుడు ఒక నిర్ణయం తీసుకోవటం అవసరం. ఆ నిర్ణయం తీసుకొని రావటం అనేటువంటిది అభినందించాల్సిన విషయం. ఏంటంటే నటన పట్ల ఇంట్రెస్ట్ తోటి కొన్ని 100,000 జీవితాలు నాశనమైనవి ఉన్నాయి.
ఎందుకు కరుగాకుండా, ఎందుకంటే నాకు తెలిసి స్వయంగా నేను చూసిన వాడిని. అన్న అసిస్టెంట్ డైరెక్టర్గా నేను దాసనారాయణరావు గారి దగ్గర చేసిన రోజుల్లో పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉద్యోగాలకి హారజీరామాలు చేసేసి ఈ యాక్షన్ పిచ్ కోసం చిన్న చిన్న జూనియర్ వేషాల కోసం వచ్చేసి ఆ జూనియర్ గుంపులో నిలబడి ఉండేవాళ్ళు. అంత పెద్ద ఆఫీసర్స్ ఇక్కడికి వచ్చి ఇంత చిన్న వేషాల కోసం పరితపిస్తున్నారంటే నటన పట్ల ఉండే ఆసక్తి ఏ స్థాయిలో ఉంటుంది, ఎంత తీవ్రంగా ఉంటుందో తెలుసు. కానీ ఇక్కడ మీ విషయంలో అభినందించాల్సిన విషయం ఏంటంటే, ఒకవైపు ఆ ఇంట్రెస్ట్తో బయటకు వచ్చినప్పటికీ కూడాను ఆ కెరీర్ అనేటువంటిది దెబ్బతినకుండా ద వే యూ హ్యావ్ మౌల్డెడ్ యువర్ సెల్ఫ్ అనేటువంటిది అభినందనీయం. అక్కడ సక్సెస్ అయ్యాం. ఒక నటన అనేటువంటి దానికి కాకుండా అనుకోకుండా యమునా కిషోర్ పరిచయం జరగటం కానీ ఇది జరగటం అనేటువంటిది ఒక గొప్ప హ్యాపీనింగ్ ఇన్ యువర్ లైఫ్. నా లైఫ్లో మిరకిల్ అనే చెప్పాలి, ఊహించలేదు అసలు. మిరకిల్గా జరిగింది కాబట్టి కేవలం నటనకైనా ఉంటే మాత్రం ఇంత సపోర్ట్, ఇంత ఎక్స్పోజర్ వచ్చి ఉండేది కదా. వెరీ గుడ్ సుధీర్, 100% అన్న. కంగ్రాచులేషన్స్, థ్యాంక్స్ అన్న. వండర్ఫుల్. ఈ అతి త్వరలో యూ విల్ బికమ్ ఏ వండర్ఫుల్ డైరెక్టర్, యాక్టర్ థ్యాంక్ యూ అన్న, అండ్ యాడ్ ఫిల్మ్ మేకర్గా ఎదగాలని చెప్పి ఆశిస్తూ సుమన్ టీవీ విషెస్ యూ వెరీ సక్సెస్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్. సో మీకు కూడా చాలా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అన్న, సుమన్ టీవీకి కూడా. ఎందుకంటే మాలాంటి అప్కమింగ్ ఆర్టిస్ట్ని ఐడెంటిఫై చేసి, ఇది నాకు 3rd ఇంటర్వ్యూ అన్న సుమన్ టీవీలో. వెరీ గుడ్. సో సోషల్ మీడియాలో సుమన్ టీవీ నిజంగానే ఒక రెవల్యూషనరీ ఇనిషియేటివ్ అన్న. అవును, ఎందుకంటే ఒకప్పుడు ఇంత ప్లాట్ఫామ్ ఎక్కడుందన్న, కొత్తగా వచ్చే ఆర్టిస్టులకు కానీ కొంచెం టాలెంటెడ్ ఉన్న వాళ్ళకి. సుమన్ టీవీ వచ్చిన తర్వాతే ఇట్లాంటి వాళ్ళందరూ, మాలాంటి వాళ్ళందరూ తీసుకొచ్చి మీలాంటి సీనియర్ జర్నలిస్ట్తో ఇంటర్వ్యూస్ చేయించి మాకు కొంచెం పుష్ ఇచ్చి, సో మా సక్సెస్లో మీరు కూడా 90% షేర్ హోల్డర్స్ అనే చెప్పాలన్న. ఏం లేదు, మీకు ఇంకా ఒక ఆర్టిస్ట్కి ఉండేటువంటి టాలెంట్, అతనితో ఉన్నటువంటి అదృష్టం ఉన్నట్టు నడిపిస్తాయి. సార్, దిస్ ఈజ్ ఎ ప్లాట్ఫామ్ టు ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్, టు ప్రజెంట్ యువర్ సెల్ఫ్. ఓకే, ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ అన్న. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.